ప్రైవేట్ కంపెనీలకు లాభం లభించే విధంగా వారికి లాభం చేకూరే విధంగా ఇవాళ కొంత కుమ్మక్కైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనేది మా అనుమానం. పక్కదారి పట్టించి ఢిల్లీ నుంచి వచ్చిన యూరియాని కావాలని కొంతమందికి లాభం చేయడానికే ఈ రకమైన వైఖరి వారు అవలంబిస్తున్నారనేది మా అనుమానం. అందుకే ఈ విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలి, మరి తప్పకుండా వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఆనాడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెడతామంటూ కేంద్రం ముందుకొస్తే వారికి సకల సౌకర్యాలు కల్పించింది మా ప్రభుత్వం. మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సంపూర్ణంగా సహకరించినా ఆ ఫ్యాక్టరీ ఇవాళ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తలేదు. మరి మన దగ్గరనే ఫర్టిలైజర్ ఉత్పత్తి అయి మన రాష్ట్రంలోనే ఫర్టిలైజర్ షార్టేజ్ ఉండడం అనేది మనకు సిగ్గుచేటు. కాబట్టి వెంటనే ఈ విషయంలో కేంద్రం కూడా స్పందించి సమీక్ష చేసి రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ ని కూడా ఫ్యాక్టరీని కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మరి వానాకాలం డిమాండ్ కేవలం 9.8 లక్షల మెట్రిక్ టన్నులుంటే ఆనాడు సకాలంలో మేము ఎరువులు అందించినాం. ఈ రోజు మరి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీజన్ 10-12 లక్షలు ఉన్నప్పుడు కూడా అందించగలిగినాం. డిమాండ్ ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం, కొన్నాం. ఏ డిమాండ్ ఎక్కడ దేశంలో లేనాడు కొన్నాము. మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా మేము ఆనాడు ఈ రకంగా ప్లానింగ్ తో కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం. కాబట్టే మరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాలు కాపాడుకున్నాం. సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు 24 గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్ధం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరినీ కూడా పురమాయించి పనిచేయించేటోళ్ళు. ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు కానీ మంత్రులు కానీ ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా ఎరువులు సాధించుకునేటోళ్ళం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మళ్ళొకసారి అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, నువ్వు మరి ముందుకు వచ్చి ఎరువులు సరఫరా చేసే విషయంలో స్పష్టంగా బ్లాక్ మార్కెటింగ్ విషయంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల విషయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తావా? ఎంత వచ్చింది, ఎంత సరఫరా జరిగింది, ఎంతమందికి ఎంత ఎరువు అందింది, ఎంత పక్కదారి పట్టింది, ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజం తెలవాలంటే మరి వెంటనే శ్వేతపత్రం ప్రచురించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాటానికి నిర్మాణం చేస్తాము. చివరిగా మరి పోరాటంలోకి పోయే ముందు నేను ఎక్కడికక్కడ ఇవాళ నాకు రెగ్యులర్ గా ప్రతి ఊరు నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఫోటోలు పంపుతా ఉన్నారు మాకు. అన్నా ఇక మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది, మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది అని చెప్తా ఉన్నారు. నేను మా బీఆర్ఎస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, దయచేసి గౌరవనీయులైన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా దయచేసి రాబోయే వారం రోజుల పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సొసైటీ కేంద్రాల్లో ఎక్కడికక్కడ మరి ఈ ఎరువుల పంపిణీ కాడికి మనం పోవాలి, రైతులతో మాట్లాడాలి. ఆనాటి పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నదో వారికి గుర్తు చేయాలి. అట్లాగే అధికారులతో కూడా సంభాషించాలి. ఎందుకు పైనుంచి ఎంత వచ్చింది, మీరు ఎంత ఇస్తున్నారు, పైనుంచి షార్టేజ్ ఉందా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక షార్టేజ్ అవుతున్నదా, డిమాండ్ ఏమైనా పెరిగిందా, పోయిన సీజన్లో ఎంత ఉండే, కేసీఆర్ గారు మరి 2023 ఆనాటి వానాకాలం ఎంత ఇచ్చినారు, ఈ రోజు ఎంత ఉంది, ఎందుకు పరిస్థితి మారిందనే విషయంలో కూడా రైతులకు వివరించి చెప్పాలి. ఇక అవసరమైతే ఇక్కడ రాష్ట్రంలో కూడా మేము కూడా వ్యవసాయ అగ్రికల్చర్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలుస్తాం, వారితో కూడా మరి వ్యవసాయ మంత్రి గారిని కూడా కలుస్తాం, ప్రభుత్వాన్ని కూడా కలిసి అడుగుతాం ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత దరిద్రంగా పరిపాలన ఉన్నది, ఎందుకు ఇంత మరి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగాన్ని అవస్థలు పెడుతున్నారో అడుగుతాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనాటి రోజులు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు గమనించి మరి ధైర్యం కోల్పోకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ధైర్యం కోల్పోకుండా పోరాటానికి నడుం బిగించాలని మేము మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, మా నాయకులు రాబోయే వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తారు. అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని సెంటర్లకు పోతాం, ఎక్కడికక్కడ రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర రైతాంగం ధైర్యంగా ఉండాలని కోరుతాం. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. మాకు ఢిల్లీలో బాసులు ఎవరు లేరు, మాకు ఢిల్లీలో ఏ బాసు లేడు, మాకు ఏ పార్టీ కూడా మా బాస్ కాదు.
మాకు ఎవరైనా బాసులు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలే మా బాసులు తప్ప మాకెవరు ఢిల్లీలో పెద్దలు మాకు ఆజ్ఞాపించే వాళ్ళు మమ్మల్ని ఆదేశించే వాళ్ళు ఎవరు లేరు. మేము మా పార్టీకి ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు. ఈ అభ్యర్థి కానీ ఆ అభ్యర్థి కానీ ఈ కూటమి కానీ ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించింది లేదు, ఎవరు కూడా అడిగింది లేదు. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు, మాకు ఏ ఒత్తిడికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు. మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. ఇంకోటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది, అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే, కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. మీతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడే నేను చెప్పిన 11 ఏళ్లుగా బీజేపీ అనే పార్టీ తెలంగాణకు చేసింది గుండు సున్నా, స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కొట్టింది గుండు, ఇచ్చింది గుండు సున్నా. ఇది వాస్తవం. ఇవాళ యూరియా షార్టేజ్ ఉన్నది. ఎవరు బాధ్యులండి? కాంగ్రెస్ బీజేపీ కాదా? కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్. మరి రెండు దౌర్భాగ్య పార్టీల వల్ల తెలంగాణలో 70 లక్షల మంది రైతులు వానల్లో తడుస్తూ ఎరువుల కోసం ఎండుతుంటే వీళ్ళకి మాత్రం ఎలక్షన్ రాజకీయాలు కావాలి, ఎలక్షన్ కావాలి, కలెక్షన్ కావాలి, ప్రైవేట్ మార్కెటింగ్ చేయాలి, బ్లాక్ మార్కెటింగ్ చేయాలి, ఇదే దందా. అందుకే అంటున్నారు రెండు దొందు దొందే. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఒక వ్యక్తిగా రెండు పార్టీలు కూడా మనకు తెలంగాణకు చేసిందేమీ లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీగా మేము ఎన్నిక డేట్ దగ్గరకు వచ్చినాడు నిర్ణయం తీసుకుంటాము, అప్పుడు మాట్లాడతాం.